మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఎంత డబ్బు కావాలి? నిజం. నాకు కావాల్సింది 100% నిజం. అర్థం కాలా? 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఇదే హాస్పిటల్లో ఒక అబద్ధాన్ని అంతమైన నిజంగా మార్చి పూలమాలలేసి గౌరవించారు. మిస్టర్ కే జార్జ్ ఇప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజుల్లో ఈ ఆసుపత్రికి డీన్గా ఉండేవాడు. ఆయనకు చెప్పండి కెమెరా ముందుకొచ్చి నిజాన్ని ఒప్పుకోమని. ఆయన పొరపాటున నిజాన్ని అటు ఇటుగా చెప్పాడు. మీరొక పెద్ద పూలమాలను రెడీ చేసి పెట్టుకోండి మీ హెల్త్ మినిస్టర్ కోసం. సార్ మాట్లాడతారు. సార్ జార్జ్, నిజం చెప్పే. నిజం చెప్తే నా ఉద్యోగం పోతుంది సార్. చెప్పకపోతే ప్రాణం పోతుంది, పర్లేదా? నేను ఒక్కడే కాదు సార్, పైనుంచి కింద దాకా చాలా మంది ఇరుక్కుంటారు సార్. హెల్త్ మినిస్టర్ కూడా. ఆయన మా బావ గారే, నేను చూసుకుంటాను. నువ్వు నిజం చెప్పే. ఓకే సార్. హాస్పిటల్ హైజాకర్స్ కేసులో కొత్త మలుపు. హెల్త్ సెక్రటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలిచారు. ఐఎమ్ కే జార్జ్, హెల్త్ సెక్రటరీ. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఫిబ్రవరి 27న ఎన్సెఫలైటిస్ తో బాధపడుతున్న 60 మంది పిల్లల్ని చికిత్స కోసం హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఊపిరి పీల్చుకోమ్మా మెల్లగా. ఏం పర్వాలేదు. గుడ్ గర్ల్. ఆక్సిజన్ సిలిండర్ మార్చాలి. మన దగ్గర ఉన్నవి 2 గంటలే వస్తాయి. దీనికి అర్జెంట్గా ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్ ఒక్క నిమిషం చెప్పు. సార్ మాకు సాయంత్రం లోపు ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సార్. 50 మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. చూడు, ఇందులో చాలా ఫార్మాలిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సిలిండర్స్ వచ్చేస్తాయిలే. సార్ ఇప్పుడు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే నేను పైన వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. అవసరమైతే హెల్త్ మినిస్టర్ వరకు వెళ్తాను. హెల్త్ మినిస్టర్? కాటన్ దగ్గర నుంచి కార్డియాలజీ ఎక్విప్మెంట్ వరకు హాస్పిటల్కి ఏం కొనాలన్నా శాంక్షన్ చేయాలన్నా హెల్త్ మినిస్టర్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, పర్చేస్ డిపార్ట్మెంట్, టెండర్ కమిటీ, మిడిల్ మెన్ నాలాంటి డీన్లు అందరికీ కమిషన్ ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కమిషన్ లేకుండా చిన్న ఫినాయిల్ బాటిల్ కూడా హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవ్వదు. ఎంత పైకెళ్ళి కంప్లైంట్ ఇస్తావో వాళ్ళు అంతే కమిషన్ తినుంటారు. ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చేసుకోపో. త్వరగా రండి, త్వరగా రండి, త్వరగా త్వరగా. సైలెంట్ గా ఉండండి, నేను చెప్పేది వినండి. వీటిని అంబు బ్యాగ్స్ అంటారు. ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువైతే మనం వీటిని ఉపయోగిస్తాం. వీటిని పిల్లల ముఖానికి కరెక్ట్ గా తగిలించి ఒక రిథంలో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. సిలిండర్ వచ్చే వరకు మీరు ఇలా చేస్తూ ఉండకపోతే పిల్లలు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. పదండి, త్వరగా త్వరగా త్వరగా. గురు ప్లీజ్ కొంచెం చూసుకోవా. నేను తొందరగా వెళ్ళి ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకొస్తాను. సరే. నవ్వుకుంటూ ఊయలుగే ఉజ్జి ప్రాణమా నీచులే జాలిలే. తన బ్లడ్ శాంపిల్లో కూడా నిరూపించబడింది. డ్రగ్స్ మత్తులో డాక్టర్ ఈరం పిల్లలకిచ్చిన రాంగ్ ట్రీట్మెంట్ వల్లే ఆ 57 మంది పిల్లల ప్రాణాలు పోయాయి. ఆక్సిజన్ సిలిండర్స్ తక్కువయ్యాయని చెప్పిన మాట అవాస్తవం. ఈ న్యాయస్థానం డాక్టర్ ఈరంకి డబుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష విధిస్తోంది. అంతేకాకుండా డాక్టర్ ఈరం యొక్క లైసెన్స్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేయమని మెడికల్ కౌన్సిల్కి ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ డాక్టర్ ఈరం ఉందే మా మెడికల్ సిస్టమ్ మొత్తానికి మాయని మత్స. అసలు నిజం, పిల్లల ప్రాణాలు పోవటానికి గల కారణం నేను, హాస్పిటల్ మేనేజ్మెంటే, ఈరం కాదు. ముందు పందికొక్కని దిండి పెట్టి చంపేసేయండి సార్. బయట నేను ఎవరికి చెప్పాను సార్, నిజం చెప్తున్నాను సార్. వ్యవస్థకు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో తప్పు జరిగినా దాన్ని కేవలం చిన్న స్కామ్ అని చెప్పి మూసేస్తారు. కానీ మెడికల్ సిస్టంలో అలాంటివి జరిగితే అది స్కామ్ కాదు, నిజానికి అది హత్య. నన్నేం చేయమంటావు? నేను మీకు 234 హాస్పిటల్ లిస్ట్ ఈమెయిల్ చేశాను. డన్.
ఎస్ మ్యామ్. ఇంకో 5 గంటల్లో ఈ హాస్పిటల్స్ అన్నింటిలో ప్రతి ఫెసిలిటీ ఉండాలి. వీటిలో ఏ ఒక్క ఫెసిలిటీ తగ్గినా కానీ ఇవన్నీ చేయడానికి అంత టైం లేదు. ఈ పని చేయడానికి మంత్రి గారి దగ్గర 10 సంవత్సరాలు ఉండేది. నేను మీకు ఇంకో 5 గంటలు ఎక్స్ట్రాగా ఇస్తున్నాను. టుడే టైం ఈజ్ బ్లడ్. టిక్ టాక్ టిక్ టాక్. సంవత్సరాల తరబడి మన హెల్త్ కేర్ సిస్టమ్ దుస్థితి ఇదే. Vikram Rathod has given 5 hours to fix the system. సంవత్సరాల తరబడి ఈ దేశం హెల్త్ సిస్టంలో మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉంది. విక్రమ్ రాథోడ్ ఈ వసతులు సరిచేయడానికి వ్యవస్థకు కేవలం 5 గంటల సమయం ఇచ్చాడు. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ వ్యవస్థ తలుచుకుంటే 10 సంవత్సరాల పనిని 5 గంటల్లో చేయగలదని. ఇప్పుడు ప్రతి పౌరుడి నోట వినిపించే ఒకే ఒక్క పేరు, విక్రమ్ రాథోడ్. We are witnessing that 5 hours are enough for what usually take 10 to 20 years. The only thing required is the intent of the system. నువ్వు అడిగినట్టే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. తర్వాత కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది. వెల్ డన్. ఇంకొక చివరి కోరిక. ఇంకేం కావాలి? ఇంత పెద్ద పని చేశాక క్యాబులు వెళ్తే బాగుండదు కదా, చాపర్ అయితే బెటరేమో. ఏమంటారు? Girls, watch your 6. ఎక్కడున్నాడు? ఎక్కడ? అటుగా చీఫ్. రెడీ.
మీరు నాకు ఇచ్చిన వెంట్రుకల శాంపిల్స్ అన్నింటినీ టెస్ట్ చేశాను. అవి ఒక్క